నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను ఎంబీబీఎస్ నీట్ పరీక్ష అర్హత సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ కొరకు నీట్ పరీక్ష ఆధారంగా ఆయుష్ కోర్సులు ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి కోర్సుల అడ్మిషన్ల కొరకు, అలాగే 23 ఆగస్టున పీజీ నీట్ ఫలితాలు విడుదలైనవి. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేను గడించిన అనుభవాన్ని, ఆ పరిజ్ఞానాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు పంచివ్వటానికి ప్రతిరోజు 7 గంటలు సాయంత్రం నుంచి 10:30 గంటల వరకు జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. జూమ్ మీటింగ్తో పాటు వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి యూజీ నీట్కి వేరుగా, పీజీ నీట్కి వేరుగా వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి దాదాపు 10,000 మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా అందజేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఏంటో తెలవకపోతే నా నంబర్కి జూమ్ లింక్ పంపండి అని మెసేజ్ పంపితే మీకు పంపుతాను. నీట్ పరీక్షలో ఎంబీబీఎస్ సీటు రానంత మాత్రాన ఏమాత్రము నిరాశ, నిస్పృహకు గురి కావలసిన అవసరం ఏమాత్రం లేదు. రాబోయే కాలంలో 10 సంవత్సరాల తర్వాత ఆయుర్వేదము నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించబోతూ ఉంది. ఇప్పటికే ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఎంబీబీఎస్ సీటు చేరకుండా ఆయుర్వేదంలో చేరుతున్నారు. టాప్ 71,000 ర్యాంకుల వరకు ఎంబీబీఎస్ సీటు వస్తుంది. కొంతమందికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూడా, మన దేశంలో ఉండే 22 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లలో కూడా వచ్చినా వదులుకొని ఆయుర్వేదం కోర్సులో చేరుతున్నారు. అంటే వాళ్ళు దూరదృష్టితో భవిష్యత్ అంతా ఆయుర్వేదానికి ఉందని గమనించి దాంట్లో చేరుతున్నారు. ఇప్పుడు ఆయుష్ కోర్సులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. 29 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2 వరకు కాలేజీల ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ కాలేజీల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, జాతీయ స్థాయిలో ఉండే ఆయుర్వేద ప్రముఖ విద్యాసంస్థలు, ఆయుర్వేద విద్యాసంస్థలు. ఈ ఆయుర్వేద విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉంటాయి. అవి ఒకటి జైపూర్. జైపూర్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 30,000, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 34,000, ఓబీసీ 34,000, ఎస్సీ 1,48,000, ఎస్టీ 1,86,000. వీళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీటు వస్తుంది, అయినా వదులుకుని ఆయుర్వేదంలో చేరారు. బనారస్ హిందూ యూనివర్సిటీ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఓపెన్ కోటాలో 41,000, ఈడబ్ల్యూఎస్లో 30,000, ఓబీసీలో 31,000, ఎస్సీ 1,52,000, ఎస్టీ 2,18,000. జామ్నగర్లో ఉండే జాతీయ సంస్థల్లో ఓపెన్ కట్ ఆఫ్ 41,000, ఈడబ్ల్యూఎస్ 61,000, ఓబీసీ 41,000, ఎస్సీ 1,63,000, ఎస్టీ 2,78,000. గోవా ఓపెన్కి 65,000, ఈడబ్ల్యూఎస్ 44,000, ఓబీసీ 63,000,
ఎస్సీ 1,68,000, ఎస్టీ 2,40,000. ఇక షిల్లాంగ్లో మరొక జాతీయ సంస్థ ఓపెన్ కేటగిరీలో 71,000, ఈడబ్ల్యూఎస్ 59,000, ఓబీసీ 79,000, ఎస్సీ 2,15,000, ఎస్టీ 2,58,000 కట్ ఆఫ్. ఈ ఐదింటితో పాటు 6వ జాతీయ సంస్థని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. 6వ జాతీయ ఆయుర్వేద విద్యా సంస్థ కళాశాల హర్యానాలో ప్రారంభించడం జరిగింది. ఈ 6 ఆయుర్వేద కాలేజీలో సీట్ వచ్చిందంటే మీ భవిష్యత్తే బంగారు భవిష్యత్తు అవుతుంది. కనుక వీటిలో ఎంబీబీఎస్ను వదులుకుని ఈ సంస్థలో చేరాలని ఊళ్ళూరుతున్నారు. ఇవి జాతీయ ఆయుర్వేద విద్యా సంస్థలు. భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండే 15% కూడా ఆల్ ఇండియా కోటాలోనే నింపటం జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా కోటా అవి కూడా చాలా కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో ఆయుర్వేదము ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 93,000, ఈడబ్ల్యూఎస్ నీట్ ర్యాంకింగ్ 96,000, ఓబీసీ 94,000, ఎస్సీ 2,50,000, ఎస్టీ 3,50,000. ఈ ర్యాంకులన్నిటికీ కూడా మీకు సునాయాసంగా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కానీ ఎంబీబీఎస్ వదులుకున్నారు. వాళ్ళు దూరదృష్టితో 10 సంవత్సరాల తర్వాత ఆయుర్వేదంకే భవిష్యత్తు అని గమనించారు. వాటిలో ఇంకా ఎంబీబీఎస్ వద్దనుకున్నారు. ప్రధానమంత్రి ప్రకటన ప్రకారం రాబోయే కాలంలో 5 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఎంబీబీఎస్ డాక్టర్లు కాలేజీల నుంచి బయటకు వస్తారు. వాళ్ళందరికీ ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతాయా? ఎంబీబీఎస్ కళాశాలలో వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 100, 150, 200, 250 ఉంటాయి. ఆయుర్వేద కళాశాలలో 30, 40, 50, 60, ఎక్కడో 5, 10 కాలేజీలు 100 సీట్లు మాత్రం ఉంటాయి. కనుక విద్యార్థుల సంఖ్య తక్కువ, ఆయుర్వేద డాక్టర్ల కొరత ఉన్నది. రాబోయే 25-30 సంవత్సరాల వరకు వైద్య విధానాన్ని శాసించేది ఆయుర్వేదం అని గమనించి ఇప్పుడే ఆయుర్వేదంలో చేరుతున్నారు. ఇక ఆల్ ఇండియా కోటాకు దరఖాస్తు పెట్టుకునేవారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1 ఏప్రిల్ తర్వాత మీరు తహసీల్దార్ నుంచి తాజాగా ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలి. పోయిన సంవత్సరం సర్టిఫికెట్ ఇప్పుడు చెల్లదు. ఈడబ్ల్యూఎస్ అనగా అగ్రవర్ణాల పేదలు. కొంతమంది బీసీలు కూడా అర్హత ఉంటుందా దీనికని అడుగుతున్నారు. బీసీలకు దీంట్లో అర్హత ఉండదు. కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య, వెలమ ఇటువంటి అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. ఓబీసీ అక్కడ జాతీయ స్థాయిలో ఏబిసిడి ఉండదు. తహసీల్దార్ దగ్గర ఓబీసీ సర్టిఫికెట్ ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయరు. ఈ సర్టిఫికేట్ కూడా 1 ఏప్రిల్ 24 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. ఇక మొదటి కేటగిరీ జాతీయ ఆయుర్వేద కళాశాలలు, రెండవది 15% దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు. ఒక విషయం గమనించండి, ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రైవేటు కళాశాలలలో కూడా 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. అయితే వాటిని కేంద్ర ప్రభుత్వము నింపదు. వివిధ రాష్ట్రాలలో ఉండే అధికారులు, అక్కడుండే యూనివర్సిటీలు కానీ అక్కడుండే బోర్డులు కానీ మనం ప్రతి రాష్ట్రానికి దరఖాస్తు పెట్టుకుని ఆ రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ ఆయుర్వేద కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకు దరఖాస్తు పెట్టుకుంటే మీకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ సీట్ లభిస్తుంది. ఆల్ ఇండియా కోటాలో కేవలం గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలు ఉండే 15% సీట్లు మాత్రమే నింపుతారు.
ఇక మరి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, ర్యాంకు 10 లక్షలు వచ్చింది, 11, 8, 9 వచ్చింది అనేవాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అవి 10 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 10 డీమ్డ్ యూనివర్సిటీలకు మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీ ర్యాంకు 12 లక్షలున్న ఆయుర్వేదం సీటు గ్యారంటీ. అయితే అక్కడ కులాల వారీగా రిజర్వేషన్లు ఉండవు, ఫ్రీ సీట్లు ఉండవు, అన్నీ కూడా మీరు వార్షిక ఫీజు చెల్లించవలసిందే. ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఆల్ ఇండియా కోటాలో మాత్రమే నింపుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లో డీమ్డ్ యూనివర్సిటీలు ఉండవు. డీమ్డ్ యూనివర్సిటీలో మీరు దరఖాస్తు పెట్టుకునేటప్పుడు 50,000 సెక్యూరిటీ డిపాజిట్ నవంబర్లో మీకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. మీరు డిపాజిట్ కట్టేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే కట్టండి. మళ్ళీ తిరిగి ఏ అకౌంట్ నుంచి కట్టారో ఆ అకౌంట్కి తిరిగి వస్తుంది. 50,000 రిజిస్ట్రేషన్ ఫీజు మరో 5,000. 5,000 వెనక్కి తిరిగి రాదు. ఈ 55,000 కడితే మాత్రమే ఆయుర్వేదం డీమ్డ్ యూనివర్సిటీల్లో మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 డీమ్డ్ యూనివర్సిటీలో ప్రాధాన్యతా క్రమంలో మొట్టమొదటిది శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ చెన్నై. ఇది కంచిపీఠం వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇక్కడ సీట్ వచ్చిందంటే మీ అదృష్టం. ఆడపిల్లలకి మగపిల్లలకి యాజమాన్యం వారు తల్లిదండ్రుల కంటికి రెప్పలా కాపాడతారు. అక్కడ చెడు తిరుగుళ్ళు ఉండవు, గాలితనం ఉండదు. అక్కడ చేరిన పిల్లలు హాస్టల్లో ఉంటే చెడిపోయే అవకాశం ఏమాత్రం లేదు. అక్కడ భోజన వసతి కూడా చాలా బాగుంటుంది. కనుక మొదటి ప్రాధాన్యత కింద జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ చెన్నైకి పెట్టుకోండి. ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. వార్షిక ఫీజు 3.5 లక్షలు. మెస్ ఛార్జీలు, హాస్టల్ ఛార్జీలు సంవత్సరానికి 1,00,000. రెండవ ప్రాధాన్యత కింద అమృత స్కూల్ ఆఫ్ ఆయుర్వేద కొల్లాం కేరళ 60 సీట్లు ఉన్నాయి. వార్షిక ఫీజు 4,50,000. మూడవ ప్రాధాన్యత కింద కేఎల్ఈ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ బెల్గాం 100 సీట్లు ఉన్నాయి. 5 లక్షల వార్షిక ఫీజు. నాలుగవది ఎన్నపోయ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ మ్యాంగళూర్ 100 సీట్లు, 4,30,000 వార్షిక ఫీజు. ఇక ఐదవది భారతీయ విద్యాపీఠ్ పూనా 100 సీట్లు, వార్షిక ఫీజు 5 లక్షలు. ఆరవది డాక్టర్ డివై పాటిల్ ఆయుర్వేద కాలేజ్ పూనా 100 సీట్లు, 5 లక్షల వార్షిక ఫీజు. 7 మహాత్మా ఆయుర్వేద కాలేజ్ వార్ధా 100 సీట్లు, 5,90,000 ఫీజు. 8 సుమన్దీప్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ వడోదర 100 సీట్లు, 6 లక్షల ఫీజు. 9 డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద 100 సీట్లు. ఇక్కడ ఇది ముంబైలో ఉంది, 8 లక్షలు. డాక్టర్ డివై పాటిల్ పూనాలో ఉంటేనేమో అక్కడ ఫీజు 5.5 లక్షలు. అదే మేనేజ్మెంట్ డివై పాటిల్ ముంబై అయితే 8 లక్షలు. 10 ప్రవరా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద అహ్మద్నగర్ మహారాష్ట్ర. ఈ 10 కూడా మీరు ఇదే క్రమంలో దరఖాస్తు పెట్టుకోండి. 29న ప్రారంభించి 2 సెప్టెంబర్కి ఆప్షన్స్ లాక్ చేసుకోండి. పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని పెట్టద్దు. నెట్ సెంటర్కి వెళ్ళండి, కంప్యూటర్ సెంటర్కి వెళ్ళండి, అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ మీదో లేదా సెల్ ఫోన్లో నింపడం అనేది అవివేకం. కనుక అనుభవజ్ఞుడైన వారి దగ్గరికి వెళ్ళి అన్నిటికీ దరఖాస్తు పెట్టండి. మీకు మార్కులు తక్కువ వచ్చి ర్యాంకు లక్షల్లో 7, 8, 9, 10, 11, 12 వచ్చుంటే ఇంకా మీకు జాతీయ సంస్థల్లో రావు, గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో రావు. మీరు ఆయుర్వేదం చదవాలంటే డీమ్డ్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. డీమ్డ్ యూనివర్సిటీలో
చాలా ఉన్నత ప్రమాణాలతో అక్కడ ఆయుర్వేద విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలో చదివితే ఎండి కోర్సు వద్దన్నా మీకు వచ్చేస్తుంది. బిఏఎంఎస్ 5.5 సంవత్సరాల కాల వ్యవధి, 4.5 సంవత్సరాలు కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్, ఎండి కోర్సు 3 సంవత్సరాలు. ఆయుర్వేద డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. ఆయుర్వేద డాక్టర్లు కూడా అల్లోపతి వైద్యం చేయొచ్చు. ఇంటర్న్షిప్లో ఆయుర్వేదం డాక్టర్లు అల్లోపతిలో కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకి ఏదైనా జబ్బులు వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు ఏ విధంగా రక్త మలమూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐలు, డాప్లర్లు ఈ ల్యాబొరేటరీలన్నీ ఉపయోగిస్తారో ఆయుర్వేదం డాక్టర్లు కూడా వినియోగించే అవకాశం ఉంది. కనుక ఎంబీబీఎస్ సీట్ రాలేదని నిరాశ నిస్పృహకు గురి కావద్దు. మీకోసం ఆయుర్వేదం సిద్ధంగా ఉంది. ఆయుర్వేదంలో సీట్ రాకపోతే హోమియోపతిలో చేరండి. హోమియోపతిలో కూడా సీట్ రాకపోతే న్యాచురోపతిలో చేరండి. ముస్లిం విద్యార్థులు ఉర్దూలో చదువుకున్నవారు, ఉర్దూ మీడియం ఉన్నవారు యునానీ కోర్సులో చదవచ్చు. తమిళ భాష వచ్చిన వారు వాళ్ళు సిద్ధా బిఎస్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ సిద్ధా మెడికల్ సైన్సెస్ చదివే అవకాశం ఉంది. ఈ విధంగా ఆయుష్ కోర్సులకు దాని వెబ్సైటు వేరే, దాని వెబ్సైటు AACCC 2 Aలు 3 Cల వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డీమ్డ్ యూనివర్సిటీలో 55,000 కట్టడం మరవద్దు. కట్టకపోతే మీకు ఈ కాలేజీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులు, విద్యార్థులు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు.